అయితే ఒకనాటి నిండు పున్నమి రేయి, ఆనాడు చంద్రగ్రహణం తటస్థించింది. గ్రహణానంతరము పున్నమి రేయిలో నిండు జాబిల్లి పండువెల్లను కురిపిస్తూ పచ్చని చెట్ల వెచ్చని గాళ్ళు గౌతమి తరంగాలతో దోబూచులాడుకుంటున్నాయట. ప్రకృతి పులకించిన వాతావరణంలో గ్రహణ మోక్షాంతరం అత్యంత నిష్ఠాగరిష్టమైనటువంటి భగవద్భక్తులకు పోతనామాచ్యుడు సజ్జనుల అనుమతితో గంగా స్నానమునకు బయలుదేరినాడు. గౌతమీ తీరం చేరుకున్నాడు. ప్రకృతి ప్రవశిస్తున్న సమయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో గౌతమీ తల్లి ఒళ్ళోకి దిగినాడు. ఆచమనం చేసి 3 మార్లు గంగలో మునిగి స్నానం చేసినాడు. ఆ తదుపరి తీరము పైకి చేరి శుభ్రవస్త్రము ధరించి ఆ నిండు పున్నమరి చల్లని వెన్నెల కాంతులలో హాయిగా వీస్తున్న పిల్లగాలుల సవ్వళ్లను వింటూ ఆసనం వేసి కూర్చుని పరమశివుని ధ్యానంలో మునిగిపోయాడట బమ్మరి పోతనామాచ్యుల వారు.